సరే అయితే ఐఐటి ఫౌండేషన్ విషయానికి వస్తే ఇప్పుడు 6th 7th క్లాస్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు కదా, సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మంచి ప్రశ్న అడిగారండి. ఐఐటి ఫౌండేషన్లు అనేది చాలా వరకు 6th 7th 8th 9th 10th నుంచే మొదలు పెడతారు. ఇంతకుముందు నా ఆలోచన దీనిపైన కొంచెం డిఫరెంట్గా ఉండేదండి. ఇంతకుముందు నా ఆలోచన ఏంటంటే ఇంత ఎర్లీగా మొదలు పెట్టడం అవసరం లేదని అనిపించేది. కానీ ఈ కాలం గమనిస్తుంటే 10th క్లాస్ అయిన పిల్లవాడికి 8 పాయింట్ వచ్చింది, 9 పాయింట్ వచ్చినా సరేను న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అడిగితే చెప్పలేకపోతున్నారు. మీరు నమ్మరు, 7 8s ఎంత అంటే చెప్పలేరు. మీరు కావాల్సి వస్తే మీ పిల్లల్ని టెస్ట్ చేయండి. స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాస్తున్నారా, చిన్న చిన్న లెక్కలు సరిగ్గా చేయగలుగుతున్నారా, ఇంత బేసిక్ ఫౌండేషన్స్ మిస్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం మార్కుల కోసమే స్కూల్స్ మనల్ని ప్రిపేర్ చేపిస్తున్నాయి. కాబట్టి కాన్సెప్ట్స్ మిస్ అయినా సరే పర్లేదు, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివితే మనకి మార్కులు వస్తాయి. మన స్కూల్ సిస్టమ్ కొంచెం అట్లా అవుతుంది. కాబట్టి ఫౌండేషన్ కోర్సెస్లో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. అంటే కనుక ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం నేను ఫౌండేషన్ కోర్సెస్ తీసుకోవటమే బెటర్ అని చెప్తాను. సరే, ఇక మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత కనుక చూసుకుంటే అయితే ఇంజనీరింగ్ కానీ లేదా మెడిసిన్ కానీ చాలా మందిలో ఇదే అంటే ఈ కెరీర్ వైపే వెళ్తూ ఉంటారు. అయితే కెరీర్ అంటే మెడిసిన్ ఇంజనీరింగ్ అనే భావన మాత్రమే ఉండడం ఎంతవరకు కరెక్ట్? అది ఒకప్పుడు వాస్తవం అండి. ఒకప్పుడు ఇంజనీరింగ్ మెడిసిన్లోనే కెరియర్ బాగుండేది. కానీ ఇప్పుడు మనం గమనిస్తే ఎంపీసీ స్టూడెంట్స్కి ఇంజనీరింగ్తో పాటు డిఫెన్స్లోకి వెళ్ళటం కానివ్వండి, కమర్షియల్ పైలట్ అవ్వటం కానివ్వండి, డిజైన్లోకి వెళ్ళటం కానివ్వండి, అట్లానే వాళ్ళకి చాలా వరకు ఎంపీసీ చేసిన వాళ్ళు యానిమేషన్లోకి, అట్లానే ప్యూర్ సైన్స్ బీఎస్సీ ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్ లాంటివి తీసుకుంటున్నారు. అట్లానే బైపీసీలో ఎంపీసీ కన్నా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఎంబీబీఎస్ కాకుండా మనకి బైపీసీలో 2 రకాల కెరియర్స్ ఉంటాయి. ఒకటి రీసెర్చా, ప్రాక్టీసా. ప్రాక్టీస్ బేస్లో మనం ఎంబీబీఎస్ చేయొచ్చు, వెటనరీ, డెంటిస్ట్రీ, ఇవన్నీ సైకాలజీ, ఫిజియోథెరపీ, మనం పేషెంట్స్తో డైరెక్ట్గా డీల్ చేసేది ప్రాక్టీస్. ఇంకొకటి రీసెర్చ్లో మనకి ఫార్మా ఉంది, అగ్రికల్చర్ సైన్స్ ఉంది, జెనెటిక్స్ ఉన్నాయి, ఈ బయోకెమిస్ట్రీ ఉంది, ఇవంతా కూడాను రీసెర్చ్. ఇంకొకటి మనకి ప్రొడక్షన్ అనేది కూడా వస్తుంది. అంటే మనం రీసెర్చ్ చేసింది ప్రొడ్యూస్ కూడా చేయాలి. కాబట్టి ప్రొడక్షన్లో కూడాను అవకాశాలు అనేది బాగానే ఉన్నాయి. ఎంఈసీలో సిఈసీలో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏలూరు నుంచి మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? మా పేరు లక్ష్మి అండి, ఏలూరు నుంచి కాల్ చేస్తున్నాం. లక్ష్మి గారు, సార్ ఉన్నారు, మాట్లాడండి. మీ డౌట్ ఏంటో అడగండి. బాబు సార్ గారు. నమస్తే మేడం, చెప్పండి మేడం. అదే అండి, బాబు ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి. 700కి మార్కులు వచ్చినాయి. హాస్పిటల్ అడిగామండి, ర్యాంక్ అడిగారు. 50% ర్యాంక్ వచ్చిందండి. పర్సెంటేజ్ ఏమో 42 అంట. ఏ గ్రూప్ చదవాలో బాగా అర్థం అవ్వట్లేదండి. ఏ గ్రూప్ ఇంటర్మీడియట్లో చదివారు? బైపీసీ చదివాడండి. బైపీసీ చదివాడు. 42% ఇంటర్మీడియట్లో పర్సెంటేజ్ వచ్చింది. 50 ర్యాంక్ వచ్చిందంటే 50,000 ర్యాంక్ వచ్చింది సార్. 50,000 ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ వచ్చిందండి. ఇంకా తను ఏం చేద్దాం అనుకున్నాడండి. ఏంటండి ఏం చేద్దాం అనుకుంటున్నాడు? రేడియాలజీ చేద్దాం అనుకున్నాడండి బాబు. కాకపోతే అది బాగా కష్టంగా ఉంటదని అంటున్నారని ఆఫ్ చేసుకున్నారండి. ఏది చదివితే బెటర్ అని ఆలోచిస్తున్నారండి. తక్కువలో కోర్సు, డబ్బులు తక్కువ అయ్యేలా మేము కొంచెం లేని వాళ్ళం. ఓకే, అంటే మనకి తక్కువలో అనేసరికి 2 విషయాలు ఆలోచించాలి. ఒకటి మనకి ఖర్చు తక్కువైనది ఆలోచించాలి, ఇంకొకటి బాబు చేయగలిగేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే 42% అని అంటున్నారు కాబట్టి తనకి బైపీసీలో నిజంగా ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది మనం బాబుతో కూర్చొని కౌన్సిలింగ్ ఒకసారి మీరు మాట్లాడి, మీరు బైపీసీలో 42% వచ్చింది కదరా, మరి బైపీసీలో నువ్వు వెళ్దాం అనుకుంటున్నావా? రేడియాలజీ, జెనెటిక్స్, అగ్రికల్చర్ ఇట్లాంటి మనకి ఎన్నో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కానీ ఆ ఆప్షన్స్ అన్నిట్లో కూడాను ఈ రీసెర్చ్ బేస్డ్ ఆప్షన్స్లో ఎట్లా ఉంటుందంటే అంటే దాని తర్వాత మనం చదువు కూడాను ఇంకా చాలా ముందుకు సాగుతుంది. బైపీసీలో మనం ఏ గ్రూప్ తీసుకున్నా సరేను మనకి బ్యాచిలర్స్ అయిన తర్వాత మాస్టర్స్ కూడా చెయ్యాలి. మాస్టర్స్ వరకు చేసే అంత పట్టుదల ఉండాలంటే ఆ సబ్జెక్ట్ మీద మనకి ఎంతో ఇష్టం ఉండాలి. అది ఒక్కసారి కనుక్కోండి.
బైపీసీలో ఇష్టం లేదు, తనకి ఇంకేదైనా వేరే ఇంట్రెస్ట్ ఉన్నాయి, యానిమేషన్ కానివ్వండి, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, బీబీఏ బీకామ్ అటువైపు వెళ్దాం అనుకుంటున్నాడా, లేకపోతే హ్యుమానిటీస్లో బీఏ పొలిటికల్ సైన్స్, బీఏ సోషాలజీ అటువైపు వెళ్దాం అనుకుంటున్నాడా, లేకపోతే మనము ఈ బయాలజీలోనే ఈ కోర్సెస్ తీసుకుంటే సరిపోతుందా అంటే కనుక తీసుకోండి. ఫీజులు అనేది మనకి ఎక్కువ ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్స్ కాకుండా ప్రైవేట్ స్పాన్సర్షిప్స్ కూడా ఉంటాయండి. స్పాన్సర్షిప్స్లో మనకి 2 రకాల స్పాన్సర్షిప్స్ ఉంటాయి. ఒకటి ఇన్స్టిట్యూషనల్ స్పాన్సర్షిప్, అంటే మనం చదువుతున్న సంస్థలో వాళ్ళ పిల్లలకి స్పాన్సర్షిప్ ఇవ్వటం. రెండోది మనకి సంఘాల నుంచి లేకపోతే కొన్ని సపోర్టింగ్ ఎన్జిఓస్ నుంచి పిల్లలకి స్పాన్సర్షిప్స్ కూడా ఇస్తారు. ఈ స్పాన్సర్షిప్స్ తీసుకుంటూ పిల్లల్ని చదివించండి. డబ్బులు లేకపోవటం వల్ల చదవలేకపోతున్నాం అనే రోజులు మన దేశంలో ఉండకూడదు అనేది నా కోరిక.